61వ సర్గ పూర్తి చేసుకుని 62వ సర్గలోకి ప్రవేశించాము. ఈ 62వ సర్గని దైవ శబ్దార్థ నిర్ణయము అని పిలుస్తున్నారు. దైవ శబ్దార్థ నిరూపణము అని. దైవం అంటే ఏమిటి? ఈ పదాన్ని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. దైవం అంటే సంస్కృతంలో దేవ అనే శబ్దం నుంచి వచ్చింది దైవ అనే పదం. దేవ దైవ రెండు దగ్గరగా ఉన్నాయి కదా, వేద వైదిక అయినట్టుగా. ఆ దేవ అనే శబ్దం దైవ అనే శబ్దానికి మూలమైంది. అంటే దేవుడికి సంబంధించింది. తస్యేదం అనే ఒక అర్థంలో సంస్కృత వ్యాకరణ ప్రకారంగా తస్య ఇదం, ఇది వాడిది అనే అర్థంలో, అంటే సంబంధాన్ని తెలిపే అర్థంలో ఒక విశేషమైన రూపం తయారవుతుంది. దేవ అనే రూపం దైవంగా తయారైంది. దేవుడికి సంబంధించింది దైవం. ఈ దైవం అనే పదాన్ని మనం అదృష్టం అనే పేరులో కూడా వాడతాం. ఇదంతా దైవం అండి, ఎవరి చేతిలో ఏమీ లేదు. దైవం, దైవాధీనం, రాజాధీనం అనే మాట, ఆ కథని కూడా విన్నాం కదా మనం, స్వామిజీ వారి నుంచి విన్నారు. అది చాలా తమాషగా ఉంటుంది, అందరికీ తెలిసిన కథ అది. దైవాధీనం, ఇదంతా కూడా ఈ జగత్తు, ఈ సృష్టి అంతా కూడా దైవాధీనంగా ఉంది. అంటే దైవం చేతిలో ఉంది. ఇదంతా ఒక నియమం. దీన్ని మీరి ఉండలేరు ఎవరు కూడా, దీన్ని దాటి ఎవరు కూడా ప్రవర్తించలేరు అని దైవ శబ్దార్థాన్ని ఈరోజు వర్ణించి చెప్తారు. దైవాధీనం జగత్సర్వం జన్మ కర్మ శుభాశుభం. జన్మ కర్మ శుభ అశుభం, జన్మలో మనం చేసే శుభ అశుభాలు, వాటి ఫలాలు ఇవన్నీ కూడా దైవాధీనంగా ఉన్నాయి. దైవాధీనం జగత్సర్వం, ఈ జగత్తంతా, ఈ సృష్టి అంతా కూడా దైవాధీనంగా ఉంది. జన్మ కర్మ శుభ అశుభం. మనం శుభాశుభాల్ని పొందుతున్నాము అంటే మన కర్మని బట్టే పొందుతున్నాము. ఈ కర్మ ఇలా జరగాలి, ఇలా చెయ్యాలి అని ఎవరు చెప్పారు అంటే నియతి, ఒక నియమం చెప్పింది. ఆ నియమాన్నే దైవము అని పిలుస్తారు. అయితే ఇది ఎప్పటికీ మారంది. అయితే మనం చేసేదేముంది? మనం ఎందుకు ఏదో చెయ్యాలి అని అంటే, ఇలా ఈ కర్మ చేయటం వల్ల అది మారుతుంది అనే కూడా ఒక నియమం ఉంది. నువ్వు ఈ మంచి పని చేస్తే, నీకు ఫలాన్ని ఇచ్చే మంచి పని నువ్వు చేస్తే, నీ దురదృష్టాన్ని నువ్వు చంపుకోవచ్చు, నీ దురదృష్టాన్ని నువ్వు పోగొట్టుకొని అదృష్టాన్ని పొందవచ్చు అని నియమం ఉంది. ఆ నియమం ఉంది కాబట్టి నువ్వు మంచి పని చేస్తే, సత్కర్మ చేస్తే, లేదా మంచి ఆలోచన చేస్తే దాని ఫలంగా జ్ఞానము, మంచి కర్మకి ఫలంగా మంచి ఫలం, సత్ఫలము నీకు లభిస్తుంది. అది కూడా నియమమే, అది కూడా దైవమే. ఇలా జరగాలి అనేది కూడా దైవమే. అందువల్ల పురుష ప్రయత్నం అంటే నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు పెట్టే ఎఫర్ట్ అంటారే, దానికి ఉన్న బలం అది చాలా గొప్పది. ఈ నియమము, పురుష ప్రయత్నం, ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి. పురుష ప్రయత్నంతో నియమాన్ని కూడా మనం గెలవచ్చు అనేది కూడా ఒక నియమం, అది కూడా ఒక రూల్ అది. అందువల్ల ఆ పురుష ప్రయత్నాన్ని స్థాపించడం కోసం దైవ శబ్దార్థాన్ని ఈరోజు మనకి చెప్తూ ఉన్నారు. జన్మకర్మ శుభాశుభం సంయోగాశ్చ వియోగాశ్చ. మనం కొంతమంది కలుస్తున్నాము, కొంతమంది విడిపోతూ ఉన్నాం. కొందరు మనతో పాటుగా ఈ జన్మలో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కొందరు కొత్త వాళ్ళు వస్తారు మన జీవితంలోకి. సంయోగము, వియోగం. లేదా వస్తువులు కొన్ని వస్తువులు వస్తాయి, కొన్ని రోజులు ఉంటాయి, వెళ్ళిపోతాయి. పాత ఇల్లు విడిచిపెట్టి కొత్త ఇంట్లోకి చేరుతాము. కొత్తదేదో సంపద వస్తుంది, కొత్తదేదో ఆస్తి వస్తుంది, కలిసి రాని ఆస్తి కలిసి వస్తుంది. కొత్త ఇల్లు కట్టుకుంటాము, కొత్త కారు తీసుకుంటాము. ఇవన్నీ సంయోగాలు. వియోగాలు, అది పాతబడిపోయింది అంటే దాన్ని విడిచేస్తాము. వస్తువులు కానీ మనుష్యులు కానీ ఇలా కలవటము, విడిపోవటం అనేది సంయోగాశ్చ వియోగాశ్చ, ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా దైవాధీనంగా ఉంది, దైవాన్ని తప్పించి వేరేది లేదు. అందువల్ల దైవతం హి పరం బలం, అంటే అదృష్టమే పరమమైన బలము. దైవతం అంటే దైవం అనేది దైవతం అని కూడా అంటారు. దేవతకి సంబంధించింది దైవతం, దేవుడికి సంబంధించింది దైవతం. రెండింటికి అర్థం ఒకటే, అదృష్టం. అలా దైవతం కన్నా గొప్ప బలము ప్రపంచంలో లేదు. దైవతం హి పరం బలం, దైవతానికన్నా గొప్ప బలము లేదు అనే ఒక పురాణ వాక్యం ఉంది. అలా ఆ దైవాన్ని గురించి ఈరోజు వివరించి చెప్తున్నారు. దైవం అనే పదాన్ని అదృష్టం అనే అర్థంలో వాడుతున్నాం మనం. అదృష్టం అంటే ఏమిటి? మనం చూడనిది, మనం ఇప్పటివరకు ఊహించనిది, మనం ఇప్పటివరకు తెలియనిది, అటువంటి ఒక అదృష్టం మనకి కలిసి వచ్చింది అని. ఎట్లా వస్తుంది?
ఉన్నట్టుండి అదృష్టంగా ఎట్లా కలిసి వస్తుంది అంటే ఎప్పుడో ఏదో నువ్వు కర్మ చేసే ఉంటావు, అది నీకు లభించాలి కాబట్టి ఏదో కర్మ చేసే ఉంటావు, దాని ఫలము ఈరోజు అందుకుంటున్నావు అంతే. అదృష్టం అంటే ఉన్నట్టుండి వచ్చేది కాదు. ఆ లాటరీ తగిలింది, ఎట్లా తగిలింది? లాటరీ టికెట్ తీసుకున్నావు, అది ఊరికే అర్థం అవటం కోసం అంతే. లాటరీలు తీసుకుని మోసపోవద్దు. తీసుకున్నావు కాబట్టి తగిలింది, అది తీసుకునే ఒక కర్మ చేశావు కాబట్టి. ఊరికే నీకు 1,00,000 రూపాయలు తగిలింది అని ఇంటికి ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు. ఏదో ఒక ప్రయత్నం నువ్వు చేసి ఉంటావు, దాని ఫలంగా అదృష్టాన్ని అనుభవిస్తావు. అలా పురుష ప్రయత్నము దైవము అనేవి రెండు ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఏది చేయకుండా కూర్చున్న వాడికి ఫలం రాదు అనేది ఆ దైవ శబ్ద అర్థ నిరూపణం అనే ఒక ఘట్టాన్ని ఈరోజు మనకి తెలుపుతున్నారు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. పరమాణు నిమేషాణం లక్షాంశ కలనాస్వపి జగత్కల్ప సహస్రాణి సత్యానీవ విభాంత్యలం. ఇక పూర్వసర్గలో చెప్పిన విషయాన్నే కొద్దిగా మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నారు. కల్పనాబలంతో ఈ సృష్టి అంతా కూడా కల్పన అని అనుకున్నాం కదా, ఆ కల్పనాబలంతో ఒక పరమాణువును, అణువు కాదు పరమాణు, ఆ పరమాణువుని 1,00,000 భాగాలుగా విభాగం చేసి, ఒక నిమిషాన్ని 1,00,000 భాగాలుగా విభాగం చేసి, ఒక పరమాణువుని 1,00,000 భాగాలు చేశాం, ఒక నిమిషాన్ని 1,00,000 భాగాలు చేశాం. అలా చేసినప్పుడు ఆ 1,00,000 భాగాలైన పరమాణువులో, 1,00,000 భాగాలైన నిమిషంలో ఈ సృష్టులన్నీ కూడా, ఈ జగత్తులన్నీ కూడా వాటిలోనే ఈ జగత్తులాగా కనిపించే ఎన్నో జగత్తులు, ఎన్నో బ్రహ్మాండాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆ పరమాణువుల్లో కోట్లాది బ్రహ్మాండాలు. మనం ఒకే బ్రహ్మాండాన్ని చూస్తున్నాం, ఒకే చంద్రుడు ఒకే సూర్యుడిని చూస్తున్నాం. ఇటువంటి చంద్రులు ఎంతోమంది, ఒక్కొక్క గ్రహానికే ఎంతోమంది చంద్రులు. మొన్న ఈ మధ్యనే నాసా వాళ్ళు కనుక్కున్నారట, ఆ శని గ్రహానికి సంబంధించిన చంద్రుడు, అక్కడ సముద్రం ఉంది, అక్కడ నివాసయోగ్యమైన స్థలం అది, అక్కడ జనం ఉండి ఉంటారు అని కూడా చెప్తున్నారు. నీళ్లు ఉన్నాయి కదా అక్కడ, నీళ్లు ఘనీభవించి లేవు, నీళ్లు ఉన్నాయి అక్కడ, అందువల్ల జీవులు ఉండొచ్చు అక్కడ ఆ చంద్రగ్రహంలో అని చెప్తున్నారు. మనకు కనిపించే చంద్రుడు ఒకడైతే ఈ బ్రహ్మాండంలో అనేక మంది చంద్రులు, అనేక మంది సూర్యులు, నక్షత్రాలు అనేకం ఉన్నట్టుగానే వీళ్ళు కూడా అనేకంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ మనకు కనిపించరే అంటే కనిపించకూడదు, కనిపించాలి అనుకోవద్దు. వాళ్ళు కనిపించేది ప్రళయకాలంలోనే కనిపిస్తారు. ఇద్దరిద్దరు సూర్యులు, ముగ్గురు చంద్రులు కనిపించారు అంటే ఆ మూడింది మనకే అని అర్థం, భూమికి మూడింది అని అర్థం. సమయం వచ్చింది నాయన, ఇంకా మనకి టికెట్ దగ్గర పడింది అని అర్థం. ఇద్దరిద్దరు చంద్రులు కనిపిస్తే ఆపరేషన్ కదా చేయిస్తారు, ఏదో కంటికి దోషం వచ్చింది అని. అలా కనిపించకూడదు, అలా కనిపించకుండా ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఒక సూర్యుడినే భరించడం కష్టంగా ఉంది, ఉఫ్ఫో అఫ్ఫో అనుకుంటున్నాం మనం, ఇంకా ఇద్దరు ముగ్గురు సూర్యులు ఎందుకు మనకి అవసరం లేదు. అందువల్ల ఉన్నారు వారు కనిపించరు, అది మన మీద భగవంతుడి కృప. మనం 40-50 డిగ్రీల కన్నా పైన వెళ్తే తట్టుకోలేం, ఈ శరీరం కాలిపోతుంది. అందువల్ల భగవంతుడు ఆ వ్యవస్థ ఒకటి చేసి పెట్టాడు. కానీ ఉన్నారు సూర్యచంద్రులు ఇంకా అనేకంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ 1,00,000 కోటి అంశలో భాగమైన పరమాణువులో, లక్షల సంఖ్యలో విభాగమైన ఒక నిమిషంలో ఈ జగత్తులన్నీ కూడా, సృష్టి అంతా కూడా జరిగిపోతుంది. మనకి ఎన్నో 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 సంవత్సరాలు దీనికోసం కష్టపడి సృష్టి చేసినట్టుగా కనిపించినా అది కేవలం ఒక సంకల్పం, ఒక కల్పన, అది అంతే. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అన్నట్టుగా మనం భావించడానికి ఎంతసేపు పడుతుంది మనస్సులో? కళ్ళు మూసుకొని బ్రహ్మాండాలు అంటే బ్రహ్మాండాలు అయిపోయింది అంతే, అది శక్తి. కానీ మనకు ఉన్న సంకల్పము ఆ బ్రహ్మాండాలని నిజంగా వ్యవహారానికి తీసుకొచ్చే శక్తి మనలో లేదు. కానీ కల్పన అయితే చేయగలుగుతున్నాం మనం. అందరికీ ఏవేవో ఆలోచనలు ఉంటాయి, ఏమండి ఈ స్కూటర్లో వెళ్ళటం చాలా కష్టంగా ఉంది ట్రాఫిక్లో, స్కూటర్ ఎగిరితే బాగుంటుంది అని. ఎగిరిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దిగేస్తే హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఈ ట్రాఫిక్ గోల యాక్సిడెంట్ ఇదంతా లేదు. చాలామందికి ఉంటుంది. కానీ సైంటిస్ట్ కూడా ఇది కలుగుతుంది. వాడేం చేస్తాడు? దానికి ఒక రూపాన్ని తయారు చేస్తాడు. మనం ఏది కల్పన చేసుకున్నామో, ఏది సంకల్పం చేసుకున్నామో మనస్సులో, దానికి ఒక రూపం వచ్చేలాగా చేస్తాడు సైంటిస్ట్, అవునా కదా? ఇలాగే భగవంతుడి ఆయన సంకల్పము, దానికి ఒక రూపం వచ్చింది. మన సంకల్పానికి రూపం రాలేదు, ఎందుకంటే నువ్వు ఇంకా తీవ్రంగా సంకల్పం చేయలేదు అని అర్థం. గట్టిగా నువ్వు సంకల్పం చేస్తే దానికి కూడా ఒక రూపం వస్తుంది. సద్గురువులు ఊరికే మాట వరుసగా ఓ మాట అంటే సిద్ధిస్తుంది, ఎందుకని అది సంకల్ప శక్తి అది. అట్లా ఈ పరమాణువు 1,00,000 విభాగాలైన పరమాణువులో, 1,00,000 విభాగాలైన ఒక నిమిషంలో ఈ జగత్తులాగా ఉండే అనేక జగత్తులు, అనేక సృష్టులు, అనేక బ్రహ్మాండాలు, వేల కొద్ది కల్పాలు సత్యంగా ప్రతిభాసిస్తూ ఉన్నాయి.
సత్యమా అన్నట్టుగా కనిపిస్తున్నాయి, సత్యం కాకపోయినా సత్యమా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి శ్రీరామ. ఎందుకని అంటే ఉన్నట్టుగానే అనిపిస్తాయి కానీ అక్కడ లేవు. ఎందుకని అంటే మనం కల్పన చేసాం మనస్సులో. ఇవి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి, ఇవి కూడా ఉన్నాయనే చెప్పాలి. కానీ మన మనస్సులో ఉన్నవి మనం బయటికి తీసుకురాలేకపోతున్నాం కాబట్టి ఇవి లేవు అన్నట్టుగా. అలాగే సృష్టి బ్రహ్మాండము కూడా ఆయన మనస్సులో ఉన్నది కాబట్టి ఇది వ్యవహారంలో కనిపిస్తున్నా కూడా ఇది మిథ్యా, ఇది మాయా, ఇది ఈ మాయ వల్ల ఇది వ్యవహారానికి వస్తోంది అని తెలుసుకోవటం కోసం ఆ మాటను చెప్పారు. తరువాత తేష్వప్యంతః తథైవాంతః పరమాణు కణం ప్రతి భ్రాంతిరేవమనంతాహో ఇయమిత్యవభాసతే. మళ్ళీ ఆ జగత్తులో, ఆ బ్రహ్మాండంలో ఉన్న ప్రత్యేక పరమాణువులో, ఆ బ్రహ్మాండంలో ప్రత్యేకంగా పరమాణువులు ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో మనమందరం పరమాణువులాగా ఉన్నాం. ఈ బ్రహ్మాండంలో ఉన్న మనలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎన్నెన్ని బ్రహ్మాండాలు కావాలంటే అన్నీ మనం ఆలోచన చేయొచ్చు. అలా ఆ జగత్తులో ఉన్న ఒక్కొక్క పరమాణువులో కూడా ఎన్నెన్నో బ్రహ్మాండాలు, ఎన్నెన్నో సృష్టులు ఉన్నాయి. ఇలాగే ఉన్నటువంటి ఈ జగత్తులు ప్రతిభాసిస్తూ ఉన్నాయి. ప్రతిభాస ఇది. దానిని బట్టి ఆ ఆత్మభాష అంటే ఆత్మ ప్రకాశం, దాన్ని బట్టి ఇది ప్రతిభాస, దాన్ని బట్టి ఇది ప్రతిబింబంలాగా. ప్రతిధ్వని అంటారే, ధ్వని ప్రతిధ్వని, బింబము ప్రతిబింబము అంటే అది సత్యంగా లేనిది కానీ దాన్ని బట్టి ఇది ప్రతిబింబిస్తోంది అన్నట్టుగానే ఇక్కడ ఆ భాషని బట్టి ఇది ప్రతిభాసిస్తోంది. ఆత్మ యొక్క ఆ వెలుగుని బట్టి ఇది వెలుగుతోంది అంటే అర్థం ఏమిటి? ఆ పరమాత్మ యొక్క చైతన్యము, ఆ ప్రకాశము సత్యమని కదా అర్థం. దాన్ని బట్టి ఇది వెలుగుతోంది. ఈ వెలుగు లేకపోయినా ఆ వెలుగు ఉంటుంది, కానీ ఆ వెలుగు లేకపోవటం అనే ప్రశ్న లేదు. అది లేకపోతే ఇది వెలగదు, కాబట్టి అది సత్యమైనది. దానివల్ల ఇదంతా కూడా ప్రతిభాసిస్తోంది. ఎంత గొప్ప సైన్స్ చెప్పారు చూడండి అక్కడ. అలా ప్రతిభాస ఇదంతా కూడా. అందువల్ల ఇది సాటి లేని ఒక భ్రాంతి. ఇది దీనికి, ఈ మాయకి సాటి లేదు. దీనికి ఇదే, దీని దేంతోనూ పోల్చలేం. అటువంటిది ఇది మాయ. అది అందువల్ల మాయ తర్వాత ఏమిటి అంటే పరమాత్మ. అంతే. పరమాత్మకి మనకి మధ్యలో ఉన్నది ఏమిటి అంటే మాయ. ఆ మాయను దాటితే ఆయనలోకి చేరుతాం మనం. ఆ మాయని గెలవటం అంటే ఏమిటి? మాయని పోగొట్టుకోవటం అంతే. ఆ తెర తీయటం అంతే. ఆ తెర పక్కనే ఉంటుంది కానీ మనకి మాత్రం అడ్డం లేదంతే. అది ఎవరికి ఆ తెర తీయలేదో, ఎవరు ఆ తెరను తీసుకోలేదో వారికి మాత్రం ఆ తెర అడ్డంగా ఉంటుంది. అందువల్ల ఆ తెరని నువ్వు తొలగించుకోవాలి. వహంతీమాః పరాసత్తాః శాంతాః సర్గపరంపరాః సలిలద్రవతేవాంతః స్ఫుటావర్త వివర్తిక మిథ్యాత్మికైవ సర్గశ్రీః భవతీహ మహామరౌ తీరద్రుమలతోన్ముక్త పుష్పాలీవ తరంగిణి. నీటిలో సుడిగుండాలు తిరగటం స్పష్టంగా కనపడే విధంగా భూత భవిష్యత్ వర్తమాన జగత్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ తిరిగే సుడిగుండాలు ఎట్లా అయితే మనకు కనిపిస్తాయో అట్లాగే త్రికాలాల్ని మనం చూస్తున్నాం. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది అనే త్రికాలాల్ని మనం చూస్తూ ఉన్నాం. నదీ తరంగాలు, దాని తీరంలో ఉండే లతలు, వృక్షాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఆ నదికి సంబంధించినవి. ఇవన్నీ మరుభూమిలో కనిపించినట్టుగా, మరుభూమి అంటే ఎడారి, ఆ ఎడారిలో కనిపించినట్టుగా. ఎడారిలో నది చూశావు, నదీ తీరంలో పెరిగిన వృక్షాలు చూశావు, దానికి అల్లుకున్న లతలు చూశావు, దానికి పూసిన పూలు చూశావు. ఇవన్నీ సత్యమయ్యాయా? కాలేదు. ఎందుకంటే ఎడారిలో ఉన్న నదీ తీరంలో ఉన్నది కాబట్టి. ఎడారిలో అసలు నదే లేదు అక్కడ. ఆ నది లేనప్పుడు దానికి సంబంధించిన వృక్షాలు ఎక్కడి నుంచి రావాలి, లతలు ఎక్కడి నుంచి రావాలి? అలా ఆ పరిస్థితిలో ఉన్నాము. ఎడారిలో కల్పించబడి మిథ్య అయినట్టుగా ఈ సృష్టి పరంపరలు కూడా బ్రహ్మలో మిథ్య అని గ్రహించాలి. అంటే ఆ బ్రహ్మని చూడలేక, ఆ సత్యాన్ని చూడలేక మనం వేరే దాన్ని చూస్తున్నాము. అలాగే ఆ సత్యమైన ఆ ఎడారిని చూడలేక అందులో ఏవేవో కల్పించుకున్నట్టుగా మనం, అంటే అది మన దోషం వల్ల కల్పించుకుంటున్నాము. అలాగే పరబ్రహ్మలో ఈ సృష్టుల్ని, ఈ జగత్తుల్ని అన్నిటినీ కూడా కల్పించుకుని అసలైన ఆ పరమాత్మని మనం దర్శించలేకపోతున్నాము అని చెప్పటం అభిప్రాయం. స్వప్నేంద్రజాలపురవత్ సంకథేహ పురాద్రివత్ సంకల్పవద సత్యైవ భాతి సర్గానుభూతిభూః. స్వప్నంలోనూ ఇంద్రజాలంలోనూ కనిపించే పర్వత పుర నగరాలు
మిథ్య అయినా కూడా అనుభవానికి వచ్చినట్టుగా. ఇంద్రజాలికుడు మాయ చేసేవాడు, మెజీషియన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏవేవో మ్యాజిక్లు చేస్తాడు, చేసి ఇది నిజం అనిపిస్తుంది మనకి, ఇది సత్యమే వాడు చేస్తుందంతా అని. కానీ తర్వాత చూస్తాం మనం ఎవరినో అక్కడ దానిలో నించోబెట్టి ఏదే ఆ పంజరంలో బంధించేసి ఆ పంజరం తీసేలోగా వాడు ఇటువైపు మన పక్కన వచ్చి నించుంటాడు. వాడు ఎవరు పంజరం ఓపెన్ చేశారు, వాడికి ఎప్పుడు తీసుకుని ఇక్కడికి వచ్చాడు, ఇవన్నీ ఆలోచన చేస్తాం మనం. కానీ అక్కడ ఏదో ఒక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్తో వాడు చేశాడు దాన్ని. కానీ ఇది నిజము అనుకుంటాం, ఇదేదో శక్తి, ఏదో మాయ అన్నట్టుగా పిల్లలు భ్రమిస్తారు. అలాగే స్వప్నంలోనూ ఇంద్రజాలంలోనూ కలలో ఇటువంటి అనుభవాలు మనకు కలుగుతాయి. అక్కడ కనిపించే ఈ పర్వతాలు, పురాలు, నగరాలు ఇవన్నీ కూడా మిథ్య అయినా కూడా అనుభవానికి వచ్చినట్టుగా ఈ సృష్టులు మిథ్యారూపాలు అయి కూడా సంకల్ప బలంతో అనుభవయోగ్యాలు అవుతున్నాయి. ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయని మనం ప్రశ్నిస్తాం. మీరేమో మిథ్య అంటారు జగత్తుని, కానీ ఇది అనుభవానికి వస్తోంది మనకి. అంటే మనం ముడుతున్నాము, స్పర్శ తెలుస్తోంది, ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి మనకి. కళలో కూడా ఇటువంటి అనుభవాలు వస్తాయి. ప్రత్యక్షంగానే చూసామనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, అయ్యో నిజంగానే అనుభవించామని అనిపిస్తుంది. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. దాన్ని బట్టి దీన్ని పోల్చుకోవాలి, అప్పుడు మనకి సత్యం తెలుస్తుంది అని చెప్పడం అక్కడ అభిప్రాయం. ఈ సృష్టి, దీని యొక్క అనుభవము కేవలం మిథ్య, అసత్యమే అయి ఉంది అని వశిష్ఠుల వారు ఉపదేశం చేశారు. అప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న కలిగింది. ఏమిటది ప్రశ్న అంటే, ఏకాత్మైకతయైవం హి జ్ఞాతే సమ్యగ్ విచారణాత్ నిర్వికల్పాత్మ విజ్ఞానే పరే జ్ఞానవతాంబర కిమర్థమిహ తిష్టంతి దేహాస్తత్వవిదామపి దైవేనైవ సమాక్రాంతాః దైవమత్ర చ కిం భవేత్. మనం ముందు చెప్పుకున్నాం కదా దైవ శబ్దార్థ నిరూపణమని. ఆ దైవం అనే శబ్దాన్ని ఇప్పుడు మనకి వినిపిస్తూ ఉన్నారు. శ్రీరాముడు అడుగుతున్నాడు ఏమని అంటే, తత్వజ్ఞానోదయం అయిన తరువాత, అంటే పూర్తిగా జ్ఞానం కలిగింది, అజ్ఞానం అంతా తొలగిపోయింది, అవిద్య మాయ అంతా కూడా పోయింది, పూర్తిగా జ్ఞానులై ఉన్నారు. అప్పుడు ఆ సందర్భంలో సర్వభ్రాంతులు, సమస్త భ్రాంతి, మాయా, మిథ్య ఇదంతా కూడా పోతుంది. అటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు పూర్ణ జ్ఞాన స్థితిలో ఉన్నారు. అటువంటి వారు అలా ఉంటారు, వాళ్ళకి పూర్తిగా నశించింది అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అజ్ఞాన విషయం వాళ్ళకి చిన్న సంపర్కం కూడా లేదు అని. అంటే కొద్దిగా ఆ అజ్ఞానం ఎంతో 1% అదో ఆ 1%లో ఎన్నో పర్సెంట్లు అని అనుకోండి, అంతా కూడా వాళ్ళలో మిగిలిలేనప్పుడు ఈ శాస్త్రాలు ఈ మాట చెప్తున్నప్పుడు, మరి తత్వజ్ఞాన సంపన్నులైన మీలాంటి వాళ్ళు ఎదురుగా ఉన్నారు వశిష్ఠుల వారు, ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. మీరు దేహాన్ని ధరించి ఉన్నారు కదా. గురువు విషయంలో కూడా మనకి ప్రశ్న వస్తుంది. గురువు తత్వజ్ఞాని అయితే ఆయనకి ఇంకా ఈ శరీరంతో బంధం ఎలా ఉంది అని. అంటే బంధం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి? దేహ భ్రాంతి కదా. దేహాన్నే ఆత్మ అనుకోవటమే కదా భ్రాంతి. ఈ భ్రాంతి అజ్ఞానం కదా. మరి ఈ దేహభ్రాంతి వాళ్ళకు ఉంటేనే కదా శరీరం నిలిచి ఉంటుంది. మనం శరీరాన్ని నిలబెట్టుకున్నాము, శరీరం మనకు ఉంది, మనం ఇంకా జీవించి ఉన్నాము, ప్రాణంతో ఉన్నాము అంటే అర్థం ఏమిటి? ఆ లోపల అదేదో భావన ఉంది, అది పట్టి ఉంచింది మనల్ని అని కదా అభిప్రాయం. అది వెళ్ళిపోయిన తర్వాత, నేను దేహము కాదు అన్న తర్వాత ఏమవ్వాలి? దేహం నుంచి విడిపోవాలి. ఇదే కదా జరగాలి. కానీ పూర్ణ జ్ఞానవంతులైన మీరంతా బతికే ఉన్నారు కదా. ఇది ప్రశ్న. ఎటువంటి ప్రశ్న చూడండి, ఎంత తెలివిగా అడిగాడు శ్రీరాముడు. మీరంతా బతికే ఉన్నారు కదా, మీరంతా జీవించే ఉన్నారు కదా, మీరు ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని పూర్ణజ్ఞాని కాదు అని ఎవరంటారు ప్రపంచంలో? మీకన్నా పూర్ణజ్ఞానులు ఎవరైనా ఉన్నారా? మనం సద్గురు విషయంలో అడిగే విధంగా శ్రీరాముడు వశిష్ఠుల వారి విషయంలో అడుగుతున్నారు. మీలాంటి వారు, మీరనే కాదు, దేహాన్ని ధరించి ఉండటంలో కారణం ఏమిటి? మీలాంటి వాళ్ళకి ఇంకా దేహం ఉందేమిటి? అంటే జ్ఞానం కలగంగానే జ్ఞానం కలిగింది అంటే సూచన ఏమిటి అంటే వీడు తక్షణం ప్రాణాలు విడిచేసేయాలి అని అభిప్రాయం. ఏమండి ఎందుకండి ప్రాణాలు పోయాయంటే వాడు జ్ఞానం కలిగింది అందుకనే ప్రాణాలు పోయాయి అనాల్సి వస్తుంది. కానీ అలా ఎక్కడా లేదు ప్రపంచంలో. కానీ శ్రీరాముడు అడుగుతున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు అంటే దానికి సమాధానం చెప్తారు. మీలాంటి వాళ్ళు ఇంకా దేహాన్ని ధరించి ఉన్నారు, దానికి కారణం ఏమిటి? దేహం అనేది తత్వజ్ఞాన విషయంలో సంభవం కాదు కదా అని శ్రీరాముడి ప్రశ్న. తత్వజ్ఞానికి దేహం అనేది సంభవం కాదు కదా. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండాలి, వాళ్ళు దేవతల్లాగా ఉండాలి జ్ఞానులు. అంటే జ్ఞానులు ఎవరు మనకు కనిపించకూడదు.
జీవన్ముక్తులు ఎవరు మనకు కనిపించకూడదు. ఇలా అయితే మనం బతుకేం కాను, మన గతి ఏం కాను. మనకి చెప్పేదెవరు, మనకు ఉపదేశం చేసేదెవరు? కానీ శాస్త్రాల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇలాగే అనిపిస్తుంది మనకి. ఈ ప్రశ్నే కలుగుతుంది. శ్రీరాముడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన గురువు ద్వారా తెలుసుకోవాలి, అలాగే మనకు తెలపాలి అని శ్రీరాముడి సంకల్పం అనుకోండి. ఆయన అడిగాడు, ఆయన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనం అడగాల్సిన ప్రశ్న ఆయన అడిగాడు. ఎవరో ఒకళ్ళు సభలో అడిగితే అందరికీ సమాధానం దొరికినట్టుగా ఆయన అడిగాడు శ్రీరాముడు. దానికి సమాధానం వశిష్ఠుల వారు చెప్తారు. శ్రీరాముడి ప్రశ్న ఏమిటి అంటే, జ్ఞానవతాంబర అన్నాడు గురువుని శ్రీరాముడు. అంటే జ్ఞానుల్లో శ్రేష్ఠుడా అని. గురువుని ఎప్పుడు సంబోధించినా కూడా బ్రహ్మన్న భగవ మనం అనుకున్నాం కదా, భగవంతుడా, బ్రహ్మస్వరూపుడా, జ్ఞానవతాంబర, తత్వజ్ఞాన శ్రేష్ఠుడా, ఇలాగే సంబోధన చేయాలి అని. అంటే గురువు విషయంలో అంత గౌరవ భక్తితో ఉండాలి అని. ఓ తత్వజ్ఞాన శ్రేష్ఠుడా, జ్ఞానులకు మీరు చెప్పిన విధానంలో విచార బలంతో వాళ్ళు బాగా విచారం చేసి వాళ్ళు ఏమవుతారు అంటే ఏకాత్మ రూపకాన్ని, అంటే అద్వైత స్థితిలో ఈ ద్వైతాన్ని విడిచిపెట్టి నేను అది అనేది విడిచిపెట్టి నేనే ఆ పరమాత్మని అనే భావనలో ఉంటారు కదా వాళ్ళు. అద్వితీయ బ్రహ్మ అభిన్నం, అద్వితీయమైన బ్రహ్మ, రెండవది లేని బ్రహ్మ, ఆ బ్రహ్మకి అభిన్నం అంటే దానికి దీనికి ఎటువంటి తేడాను లేదు అనే ఆ స్థితిలో ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళకి ఆ అనుభవం కలుగుతుంది కదా. మరి మీరు చెప్పినట్టుగా అది పరమోత్కృష్టం. అది ఆ ఫలం ఉందే, ఆ అనుభవం ఉందే, ఆనందం, దానికన్నా గొప్పది ప్రపంచంలో వేరేది లేదు. అటువంటి దాన్ని పరమోత్కృష్టము అంటారు. మీరు ఏదైనా చెప్పండి. సుఖం అంటే ఏమిటి అంటే, సుఖం అంటే ఇంటికి ఇటుకలు పేర్చినట్టుగా, ఇటుకలు పెట్టంగానే ఇంకొక ఇటుక, ఇటుక పెట్టంగానే ఇంకొక ఇటుక. అలాగే సుఖం అంటే ఏమిటి, ఒక ఇటుక ఒక సుఖం, దాని తర్వాత ఇంకొక ఇటుక, ఇలాగే పోతూనే ఉంటుంది ఈ గోడ, ఎప్పటికీ ఆగేది కాదు ఇది. ఇది సుఖం అంటే. ఆనందం అంటే ఏమిటి, ఆనందం అంటే ఇంకా ఇటుకలు పెట్టాల్సిన స్థితి లేకపోవటం, అది ఆనందం. ఆనందానికి సుఖానికి ఉన్న తేడా. అంటే సుఖం అనేది అది అట్లా పరంపరగా తృప్తి లేకుండా పోతూనే ఉంటుంది. ఆనందం అనేది అక్కడికి స్టాప్, అది అంతే. ఇంకా మళ్ళీ వెతకటం, మళ్ళీ ప్రయత్నం చేయటం, మళ్ళీ తాపత్రయం, మళ్ళీ కష్టాలు, మళ్ళీ ఇంకా ఏదో కావాలి, ఇటువంటిది లేని స్థితి. ఇంకా కొంతమంది అంటారు కదా, మా పిల్ల పాపలు మునిమనవాళ్ళు వాళ్ళందరి వరకు కష్టపడకుండా కూర్చుని తిని అంత సంపాదించాలి అని అంటారే. అంటే ఏ కష్టమూ లేకుండా అంత సంపాదించాలి అని అలా కొంతమంది ప్రార్థిస్తారు కదా. అటువంటి ప్రార్థన మనం సుఖ విషయంలో చేస్తాము. అటువంటి ఫలాన్ని ఇవ్వటానికి శక్తి సుఖానికైతే లేదు, ఆనందానికి మాత్రమే ఉంది. అటువంటి ఆనందాన్ని పరమోత్కృష్టము అని చెప్తారు. అంటే ఇంకా ఇటుకలు పేర్చాల్సిన పని లేదు అని. అటువంటి దాన్ని ఆనందము అని అంటారు. దాన్నే పరమోత్కృష్టం అంటున్నారు. నిర్వికల్పమైన పరమాత్మ బోధ కలిగినప్పుడు అది ఏ వికల్పాలు లేనటువంటి పరమాత్మ జ్ఞానం అది. అటువంటి ఆ జ్ఞానం కలిగినప్పుడు వారి శరీరం, అటువంటి వాళ్ళ ఆ జ్ఞానుల శరీరం అది దైవం వల్ల ఆక్రమించబడిన దానిలాగా, దైవం వచ్చి దాన్ని ఏదో ఆక్రమించిందా అన్నట్టుగా ఆ శరీరాన్ని నిలబెట్టుకుని ఉంటారా? అది ఎలా నిలిచి ఉంటుంది? వారి విషయంలో దైవం అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది శ్రీరాముడి ప్రశ్న. వారి విషయంలో అసలు దైవం అనేది ఉందా లేదా, అంటే జ్ఞానులు దైవం కన్నా పెద్దవాళ్ళ, లేదా దైవమే జ్ఞానుల్ని శాసిస్తూ ఉంటుందా అనేది శ్రీరాముడి ప్రశ్న. మనల్ని దైవం శాసిస్తుంది అని మనకు తెలుసు. ఆ దైవాధీనంగా ఉన్నాం మనమందరము అని తెలుసు. దైవాధీనం జగత్సర్వం అని చెప్పుకున్నాం కదా. మరి ఇది జ్ఞానుల విషయంలో కూడా ఇంతేనా? వాళ్ళకి మనకి ఏమి తేడా లేదా? తేడా ఉంటే వాళ్ళ విషయంలో దైవం అనేది ఎట్లా పనిచేస్తుంది? దైవాన్నే వాళ్ళు కంట్రోల్ చేస్తారు అని చెప్తారు కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఇవన్నీ మనస్సులో పెట్టుకుని శ్రీరాముడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్న అక్కడితో అవలేదు. తస్యహన దేవాశ్చనా భూత్యా ఈశత ఆత్మా హ్యేషాం భవతి అనే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం మీరు వింటే మంచిది అని చెప్పాను. ఏమిటి దీని అర్థము? శృతి వాక్యం ఇట్లా ఉంది కదా, ఏమిటి దీని అర్థము అంటే, ఈ శృతి వాక్యాన్ని బట్టి తత్వవేత్త విషయంలో, జ్ఞాని విషయంలో దైవము ఏమీ చేయలేక అకించిత్కరము అనే పదాన్ని వాడారు అక్కడ. అంటే దైవానికి ఏమీ శక్తి లేదు వీళ్ళ విషయంలో. జ్ఞానుల విషయంలో దైవం ఏమీ చేయలేదు. అంటే దైవాన్ని ఉల్టాపల్టా చేసే శక్తి కూడా జ్ఞానులకి ఉంటుంది అని. వాళ్ళ ఇష్టం, దైవాన్ని మార్చే శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది అనే అర్థం. అకించిత్కరం,
అందుకనే సద్గురువుని ఆశ్రయిస్తాము. దైవాన్నే మార్చే శక్తి ఆయనకు ఉంటుంది. అలా మార్చినప్పుడు మన జీవితంలో ఏవో గొప్ప మార్పులు వచ్చి దానివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని. అకించిత్కరమై ఉంటుంది, అది ఏమీ చేయలేక దైవం ఉంటుంది అని కదా చెప్తున్నారు. వీళ్ళ విషయంలో ఏమీ చేయదుట దైవం. అమ్మో, జ్ఞానులు వాళ్ళ ఇష్టం. లేకపోతే అలా కనిపించడం, అలా మాయమైపోవటం ఇది ఎవరికైనా సాధ్యమా? ఇది దైవానికి విరుద్ధం, ఇది ఒక నియమానికి విరుద్ధం. ఇది ఒక మనిషి అంటే అట్లా నడుచుకుంటూ రావాలి, అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడానికి ఇంత టైం పడుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అంత టైం పడుతుంది. ఇది నియమం ఇది. కానీ జ్ఞానులు ఈ నియమానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే వేదాలు చెప్తున్నాయి, జ్ఞానుల విషయంలో దైవం అనేది పని చేయదు, దైవానికన్నా కూడా పై స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు అలా చెప్తున్నప్పుడు మరి మీరు ఇప్పటివరకు చెప్పిన ఈ ఉపాఖ్యానం కథ ఉందే, ఏ కథ? లీలా ఉపాఖ్యానం, పద్మలీలా ఉపాఖ్యానం చెప్పారు కదా మీరు. ఆ పద్మలీలకి జ్ఞానం కలిగిన తరువాత కూడా శరీరం ఉంది. ఎందుకని అంటే ఆమెకి ఇంకా జ్ఞానం పూర్తిగా రాలేదా, లేకపోతే అజ్ఞానం పూర్తిగా పోలేదా? ఏమిటి కారణం అంటే అదే మనం అనుకున్నాం కదా తమాషగా, జ్ఞానం కలిగింది అనగానే ప్రాణాలు పోవాలి అని అర్థం వస్తుంది. అది తప్పది. అలా కాదు. అలా అయితే ప్రపంచంలో జ్ఞాని అనేవాడే ఉండకూడదు. అలా అనుభవం లేదు మనకి. మరి ఈ పద్మలీల వీళ్ళందరూ కూడా దేహాన్ని ధరించి ఉన్నారు. తత్వజ్ఞానం తరువాత కూడా ఇంకా అలాగే ఆ దేహంతో నిలిచి ఉన్నారు కదా. దీనికి ఏమిటి కారణం? బలిచక్రవర్తి ఉన్నాడు. బలిచక్రవర్తి కథ తెలుసా మీకు? ఆయన ఆ బలిచక్రవర్తి నెత్తి మీద కాలు పెట్టిన తర్వాత వామనుడు ఏమన్నారంటే, నేను ఒక నియమాన్ని చెప్తున్నాను నీకు. ఏమిటది నియమం అంటే, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు, ఇన్ని కల్పాలు ఒక లెక్క ఉంది. ఈ లెక్క ప్రకారంగా నువ్వు పాతాళ లోకానికి అధిపతి అయి ఉండాలి. నీ శరీరాన్ని నేను పట్టుకుని ఉంచుతాను, అంటే నీ ప్రాణాలు పోవు అని. దైవము నీ శరీరాన్ని పట్టి ఉంచుతుంది. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి నువ్వు బయటికి భూమిలోకి రా. వచ్చినప్పుడు ఆ బలి చక్రవర్తి వచ్చారు అని ఆ రోజు బలిపాడ్యమే అని చేస్తారు. బలి పూజ అంటే, బలి పూజ అంటే బలి మనం ఇచ్చే బలి కాదు. నేను అడిగాడే మనవాడు, అట్లా ఆ బలి కాదు. బలి అంటే పూజ అని అర్థం. బలి అనే దానికి అర్థం బలి పూజ అని. దానికి వేరే వేరే అర్థాలు వచ్చాయి, అది కల్పించుకున్నారు, దానికి మనం ఏం చేయలేం. ఆ బలి పూజ అంటే ఆ బలిని స్మరణ చేస్తూ, ఓహో బలి అహంకరించాడు కాబట్టి అంత గొప్ప రాజయ్య చక్రవర్తి అయి ఉండి కూడా పోగొట్టుకున్నాడు, అహంకారాన్ని విడిచిపెట్టాలి అని గుర్తు చేసుకోవటమే పూజ ఆ రోజు. వేరే ఇవన్నీ పూజలు చేస్తాం మనము, అలంకారము, దీపారాధన అంతా చేస్తాము, కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ పెట్టి. కేరళలో అయితే అబ్బో చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆ బలిపాడ్యమి రోజు ఆ బలి చక్రవర్తి పూజ అని, బలి చక్రవర్తిని స్మరణ చేయటం. స్మరణ చేసి ఆ రోజు ఏమనుకోవాలి అంటే, ఓహో ఇది వీడి అహంకారం వల్ల వీడు పాడు చేసుకున్నాడు. ఇంత దానం చేశాడు కదా అండి, అటువంటి దానం చేసిన వాడిని తొక్కేయచ్చా అంటే, మెత్తగా ఉన్న వాళ్ళని తొక్కేస్తారని మాట్లాడుకుంటారు లోకల్లో, అందరూ అంటూ ఉంటారు, మేము మెత్తగా ఉంటే మొట్టేస్తారండి అని. అలా అయిపోయిందా బలి చక్రవర్తి గతి ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ దానికి చాలా విస్తారంగా సమాధానం చెప్పాడు వామనమూర్తి. ఆయన, ఇదంతా నాది, నేను ఇస్తున్నాను అని అన్నావు, అది అహంకారం. నీకెవరిచ్చారు? నీకు ఇచ్చిందే నేను. దానికి కేర్ టేకర్గా ఉండాల్సిన వాడివి పోయి, ఇది నాది, నేను ఇస్తున్నా, నేను నీ దగ్గర పెట్టిన వస్తువుని నాకు మళ్ళీ తిరిగిస్తూ దానం చేస్తున్నాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? దానం అయిందా? ఇది బ్యాంకులో పెట్టామనుకోండి, వెళ్ళి వాడికి చెక్ ఇచ్చాము, చెక్ ఇస్తే 10,000 తీసి ఇవ్వాలి మనకి. ఇస్తూ ఇదం నమమా అని ఇస్తాడు వాడు, క్యాషియర్ కౌంటర్లో కూర్చున్నవాడు. ఇస్తే మాత్రం దానం అవుతుందా అది? అట్లా అయింది నీ కథ. బలి చక్రవర్తి చేసింది అట్లా ఉంటుంది. ఇది నీదే కానప్పుడు నాది నేను ఇస్తున్నానని ఎట్లా అంటావు నువ్వు? ఇది పరమ అజ్ఞానం, ఇది అహంకారం. ఇది అందువల్ల నీ అహంకారం నాశనం అవటం కోసం నువ్వు కొన్ని రోజులు అక్కడ ఉండాలి అని ఒక నియమం చేశాడు. ఈ నియమంతో ఆ దైవము బలి చక్రవర్తి యొక్క శరీరాన్ని పట్టి ఉంచింది అక్కడ. అందుకనే జీవించి ఉన్నాడు అన్ని ఏళ్ళు, ఇంకా బతికే ఉన్నాడు. ఆయన తర్వాత వస్తాడు, ఇంద్రుడు అవుతాడు బలి చక్రవర్తి. అహంకారాన్ని పోగొట్టుకున్నవాడు ఇంద్రుడు అవుతాడు అని చెప్పటం అక్కడ ఆ కథలో అభిప్రాయం. ఆయన ఇంద్రుడు అవుతాడు తర్వాత రాబోయే కల్పాల్లో, ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. అప్పటి వరకు వాడి శరీరం నిలిచి ఉంటుంది, ఆ బలి చక్రవర్తి శరీరం నిలిచి ఉంటుంది. ఇది ఇక్కడ ఎలా అయింది అంటే, దైవం ఆ శరీరాన్ని పట్టి ఉంచింది. అలా జ్ఞానుల విషయంలో కూడా దైవ నీతి వల్ల అలా నిలిచి ఉందా అని మనం ప్రశ్నించుకుంటే అలా చెప్పలేం. ఎందుకంటే బలి చక్రవర్తి యొక్క స్థాయి వేరు, జ్ఞానుల స్థాయి వేరు.
బలిచక్రవర్తి వశిష్ఠుల వారు ఒకటే అవుతారా అండి? కాదు, అలా చెప్పలేము మనం. అందువల్ల ఇది ఒక ఇబ్బంది వస్తుంది. ఏది మనం చెప్పినా కూడా అతివ్యాప్తి అవ్యాప్తి అనేవి రెండూ ఉండకూడదు. అవి ఉంటే దోషం అవుతుంది, అది లేకుండా చెప్పాలి. ఇది అందరికీ జనరలైజ్ చేసి మాట్లాడతారు కొంతమంది, చాలా తప్పు. ఎవరో ఏదో తప్పు చేశారంటే వాళ్ళను అంతే, నువ్వు జనరలైజ్ చేసేందుకు మాట్లాడతావు, చాలా పొరపాటు. ఏదో ఒక పాము తప్పు చేసిందని మొత్తం సర్పయాగమే ప్రారంభించాడు ఎవరు? జనమేజయుడు. ఇది తప్పు, ఇది నువ్వు జనరలైజ్ చేసావు, చేయొద్దు. ఆ పాముని నువ్వు శిక్షించు కావాలంటే, అంతేగాని ఆ పాము జాతే చచ్చిపోవాలి అంటే ఇది చాలా తప్పు, ఇది చాలా పొరపాటు. ఎవరో ఏదో ఒక పొరపాటు చేస్తే అంతేనండి, వీళ్ళంతా అంతే. మనం పోనీ వాళ్ళు అంటారు అనుకోండి, హిందువులంతా ఇంతే అని, మనం అంటాం ముస్లింలంతా ఇంతే అని. జాతి అంతా తప్పు చేసిందా? చాలా తప్పు, అది చాలా పొరపాటు. అది ఎవరో ఒకళ్ళు చేసిన పొరపాటుని మొత్తం అందరికీ రుద్దేయకూడదు. ఇది దశరథుడు చెప్పాడు మనకి. ఏమని అంటే, ఆ కైకేయిని తిడుతూ ఆడవాళ్ళంతా అంతే అనేసాడు ముందు. అనేసి తర్వాత చంపలేసుకుని ఎంత తప్పు మాట్లాడాను నేను, చాలా పొరపాటుది, అందరూ కాదు ఈ కైకేయి ఒకతే దుష్టురాలు అన్నాడు ఆయన. నేర్పించాడు మనకి పాఠం అక్కడ. అలా అందరినీ నువ్వు జనరలైజ్ చేసి మాట్లాడకూడదు, చాలా తప్పు అది. అలాగే అక్కడ బలిచక్రవర్తి కథ వేరే, వాడిని అట్లా పట్టి ఉంచింది. తత్వజ్ఞానుల దృష్టిలో దైవానికి కూడా అస్తిత్వం లేదు, వాళ్ళు దైవాన్ని కూడా ఉంది అనే ఆ భావన, అజ్ఞానాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి దైవం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా, అది పుట్టదు కదా వాళ్ళ మనస్సులో. అందువల్ల తత్వజ్ఞులకు కూడా అలా శరీరం నిలిచి ఉండేందుకు కారణం ఏమిటి అని ప్రశ్న. ఇది ఇన్ని మనస్సులో పెట్టుకుని శ్రీరాముడు దైవం గురించి అడిగాడు. అంటే ఈ అదృష్టం అని పిలుస్తామే మనం, లక్ అని. ఇది వాళ్ళ లక్ అండి అని, లక్ తగిలింది అని. లక్ ఉండాలి, లక్ ఉండాలా లేకపోతే మనం ఎఫర్ట్ ఉండాలా అనే ప్రశ్న. లక్ ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది అంటే ఎవరు ఏమీ చేయాల్సిన పని లేదు. లక్ వస్తుంది, ఎప్పుడో లక్ కొడుతుంది, కొట్టినప్పుడు చూద్దాం. చదవాల్సిన పని లేదు, ఎగ్జామ్ హాల్లో కూర్చోవాల్సిన పని లేదు, రాయాల్సిన పని అంతకన్నా లేదు. ఏమో లక్ ఉంటే ఇంట్లో కూర్చుంటే సర్టిఫికేట్ అదే వస్తుంది కదా అండి, వస్తుందా? ఎవరికి రాదు. యూనివర్సిటీ వాళ్ళే పంపించేస్తారు, వాళ్ళకి అనిపిస్తుంది, పడుకుని ఉంటారు, ఓహో ఫలానా వెంకటేష్కి పంపించాలి సర్టిఫికేట్ అనగానే రేపు లేచి సర్టిఫికేట్ పంపిస్తాడు, అంతేనా అండి? అలా ఎక్కడా జరగదు. అలా జరగటం అనేది నియమం కాదు. మరి అయితే అదృష్టానికి అర్థం ఏమిటి? అదృష్టం అనే మాట వాడుతున్నాం, దానికి అర్థం ఏమిటి అది చెప్పాలి. అది చెప్పడానికి ఇప్పుడు ప్రారంభించి చెప్తున్నారు వశిష్ఠుల వారు. నాయన, అస్తీహ నియతిర్బ్రాహ్మి చిచ్చక్తి స్పందరూపిణి అవశ్య భవితవ్యైక సత్తా సకల కల్పగా. వశిష్ఠుల వారు శ్రీరాముడి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. స్పందరూపిణి అంటే ప్రాణాల అదృష్టం, దాన్నే స్పందరూపిణి అంటారు. అంటే నువ్వు ఎప్పుడో చేసి పెట్టిన కర్మ ఉంది, అది స్పందించింది, అది కదిలింది. కదిలి ఏం చేసింది? నీకు ఫలాన్ని అందించింది. నువ్వు బోర్ తీస్తున్నావు, బోర్ తీసి రాత్రికి ఎంతైనా నీళ్లు పడలేదని విడిచిపెట్టి విసిగిపోయి వెళ్ళి పడుకున్నారు. ప్రొద్దున లేచేపటికి నీళ్ళు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఉన్నట్టుండి ఏమైనా వచ్చాయా? నువ్వు బోర్ వేసినప్పుడు రాలేదు, కానీ ఆ ప్రయత్నం అయితే చేశావు కాబట్టి దానిలో ఒక స్పందన కలిగింది. నువ్వు బోర్ వేసే ప్రయత్నం చేశావు కాబట్టి దానిలో ఒక స్పందన కలిగింది. స్పందన కలిగి లోపల నీరు బయటికి వచ్చింది. అంటే అక్కడ నీరు ఉండాలి, ఇది వేరే విషయం, కానీ ఏమో చెప్పలేము. నువ్వు ఆ ప్రయత్నం చేశావు కాబట్టి ఎక్కడో అట్టడుగున ఉన్న నీరు కూడా పైకి వచ్చి ఉండొచ్చు. అంటే నీ ప్రయత్నం అనేది ఆ దైవాన్ని అలా మారుస్తుంది. అసలే ప్రయత్నం చేయకపోతే నీరు అనేది రాదు. ఊరికే నీకు పొలం ఉంది, నీళ్ళు వస్తాయిలే అని విడిచిపెట్టేస్తే, లేదా వర్షం పడాలి, లోపల నుంచి అయితే నీరు బుగ్గల్లాగా వచ్చే సాధ్యమైతే లేదు. ఎక్కడో ఒక చోట వస్తుంది, అలా వచ్చిన నీరు మనకు పనికిరాదు, అంతే కదా, ఇది మనం చూస్తున్నదే కదా. అలా మన ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే అప్పుడు ఆ అదృష్టం అనేది ఫలిస్తుంది. ఆ ప్రయత్నం లేకుండా అదృష్టం అనేది కలగదు. ప్రాణుల అదృష్టం, దాన్నే స్పందరూపిణి అన్నారు. బాగా తెలుసుకోవాలి, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. స్పందరూపిణి, అదృష్టం అనేది స్పందరూపిణి. స్పందం అంటే ఏమిటి? కదలిక. ఆ కదలిక ఉన్నది, దాన్నే అదృష్టం అని పిలుస్తారు. ఆ స్పందరూపిణి అవశ్యం భావిని అంటే అయ్యి తీరాలి అనేది ఒక నియమం, అది వస్తుశక్తి. అయ్యి తీరాలి అనేది చైతన్య శక్తి, అది ఈశ్వర సంకల్పం. ఈ మూడు ప్రధానం అయిన మహానియతి ఒకటి ఉంది. ఈ మూడుటిని కలిపితే ఒక మహానియతి అనేది ఒకటి ఉంది. మహానియమం అంటే అది అన్ని రూల్స్లోకి చాలా పెద్దది. అన్ని రూల్స్ని మీరి పైన ఉన్నది, రూల్స్లో రాజా అది.
అటువంటిది ఒక మహానియతి ఉంది. అదే ఈశ్వర సంకల్పం. అదే ఆ ప్రాణుల అదృష్ట స్వరూపము, అదే వస్తు శక్తి. ఇలా ఇది చేస్తే దీనికి ఫలము రావాలి అనేది ఒక వస్తు శక్తి. అటువంటిది ఒక మహానియతి ఉంది. శ్రీరామ, ఆది సర్గేహి నియతి భావ వైచిత్ర్యమక్షయం అనేనేత్థం సదాభావ్యం ఇది సంపద్యతే పరం. అంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఈ నియతి యొక్క బలంతోనే, ఈ నియమం యొక్క బలంతోనే శరీరము నిలబడి లౌకిక వ్యవహారాలు చేయటానికి ఇది యోగ్యమవుతోంది. నియమం అంటే ఈ భూమి మనల్ని ఆకర్షించి పట్టుకుని ఉండాలి అనేది ఎలా అయితే ఒక నియమమో, భూమి గుండ్రంగా ఉంటే మనం పడిపోవాలి కదా, భూమి తిరుగుతూ ఉంటే మనం పడిపోవాలి కదా, అట్లా పడిపోకుండా ఉన్నామంటే అది ఒక నియమం. దానికి మీరు ఏదైనా సైన్స్ పేరు చెప్పండి, కానీ అది ఒక నియమం, అది ఒక నియతి. ఇలా పడకూడదు, వీడిక్కడ నిలిచి ఉండాలి ఈ ప్రాణులు అనేది ఒక నియమం. పక్షులు ఇలా ఆకాశంలోకి ఎగరాలి అనేది ఒక నియమం. అందులో ఎటువంటి మార్పులు సృష్టిలో రావు, అవి అలాగే ఉంటాయి. ఇది ఒక నియతి. దానివల్ల ఈ శరీరులందరూ కూడా నిలబడి ఉన్నారు, లౌకిక వ్యవహారాలు చేస్తున్నారు. ఆ నియమంతోనే ఇది సాగుతోంది. ఈ నియమాన్నే, ఈ నియతినే సృష్టి ఆది యందు ఇది అగ్ని, ఇది ఇలా ఊర్ధ్వజ్వలన స్వభావంతో నిండుగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రకాశించాలి అని ఆయన ఈ విధంగా సంకల్ప వృత్తిగా పరమాత్మ భావన చేశాడు. ఇది అగ్ని, ఇది కాలుస్తుంది, అది భావన, ఇది నియమం. ఇది అగ్ని ఎప్పుడూ చల్లగా ఉండేది, కానీ సుందరకాండలో అగ్ని చల్లబడింది. ఎవరికి? ఆంజనేయ స్వామి తోకకి. ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటించారు. నిప్పంటిస్తే సీతామాతకి ఈ విషయం తెలిసింది. ఏదో ఒక కోతి వచ్చిందిట రాజ్యానికి, ఆ కోతి తోకకి వాలానికి నిప్పంటించారట అని సీతామాతకి తెలిసింది. ఏం చేసింది ఆవిడ? నేను గనక నిజంగా నా మనస్సుని రాముడిలో నిలిపినట్టయితే, నేను సత్యంగా పతివ్రతనైతే, నా శక్తితో అంటే నేను చేసిన వ్రతశక్తితో శీతోభవ హనుమత, హనుమంతుడికి నువ్వు చల్లగా ఉండు అని అగ్నిని ప్రార్థించింది. ఆ అగ్ని ప్రార్థనతో అప్పటి వరకు కాలిపోతున్న భావంలో ఉన్న ఆంజనేయ స్వామి ఎవరో తోక మీద ఐస్ తీసుకొచ్చి పెట్టారా అన్నట్టుగా భావించాడు. చల్లగా ఉంది ఆయనకి. ఆహా, కోతులకి చల్లదనం అంటే బాగా ఇష్టం. ఆయనకి ఎట్లా ఉంది అంటే కొద్దిగా వేడి, చలి కాచుకుంటున్నట్టుగాను ఉంది, ఒకవైపు చల్లగాను ఉంది. ఈ హాయిని అనుభవించాడు ఆయన. అనుభవించి తర్వాత అనుకున్నాడు, ఇదేమిటిది నియమానికి విరుద్ధంగా జరిగింది. అగ్ని అంటే కాల్చాలి, ఆయనేమో అదే అగ్నితో నిప్పంటించాడు, మొత్తం లంకనంతా కాల్చేశాడు. ఆ లంకంతా కాలిపోయింది, కానీ తోక మాత్రం కాలలేదు. అదేమో అంటుకుంది, కానీ కాలట్లేదు. ఇది ఆయనకి ఆశ్చర్యమైంది. ఇదేంటిది, నియమ విరుద్ధం ఇది. నేనెంత వాయుపుత్రుడైతే మాత్రం అగ్ని కాల్చకుండా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అని ఆయన ఆలోచించుకుని ఆయనకు ఆయనే సమాధానం చెప్పుకున్నాడు. ఇది సీతామాత యొక్క తపఃప్రభావం. ఆమె తపస్సు వల్ల ఇది. అంటే అర్థమేమైంది అంటే నియమానికన్నా కూడా ఆవిడ తపస్సు గొప్పదైంది. అంత శక్తి నీలో ఉంటే అప్పుడు నియమాన్ని నువ్వు మీరి ఉండవచ్చు. అంత శక్తి సంపాదించలేదు కాబట్టి నాయన నియమానికి అనుసారంగా నడిస్తే చాలు. తరువాత నియమాన్ని దాటటం, తరువాత నియతిని దాటటం, ఆ శక్తి నీలో వచ్చేంత వరకు మాత్రం నువ్వు దానికి అనుగుణంగా ఆ లైన్లో నడవాలి. ఆ లైన్లో నడిస్తే, బాగా సాధన చేస్తే అప్పుడు ఆ లైన్ నుంచి పక్కకి వెళ్ళి ఆ లైన్ని కూడా మార్చే శక్తి నీకు వస్తుంది. రోడ్డు అక్కడి వరకు వెళ్ళి డైవర్షన్, ఆ డైవర్షన్ చేసే శక్తి నీలో వస్తుంది. అది సీతామాతకు ఉన్న శక్తి. అది ఆంజనేయ స్వామి చెప్పింది. అందుకనే ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు, ఊరికే కాదు. లేకపోతే ఆ రోజే పాపం ఆంజనేయ స్వామికి ఎంత కష్టమయ్యేదో అని సుందరకాండలో అడుగుతారు. అది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, అది వేరే విషయం. కానీ ఇది అగ్ని, ఇది ఇలా ఊర్ధ్వజ్వలనం అంటే ఇట్లా పైకి వెలుగుతుంది, అగ్ని ఇలా కాలుస్తుంది అనేది ఒక సంకల్పం, ఈశ్వర సంకల్పం. అది దాన్నే నియమం అని పిలుస్తారు, దాన్నే నియతి అని పిలుస్తారు. ఇది బ్రహ్మ యొక్క సంకల్పాత్మక వృత్తి రూపమై ఉంది. ఇందులో మార్పు ఉండదు. అందువల్ల పంచభూతాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, వాటిలో మార్పు రాదు. అంటే భూమి నీరుగా అయిపోవటం, నీరు ఇంకో దానిలాగా అయిపోవటం అలా అనేది లేదు. ఎందుకని అంటే వాటి వాటి ధర్మాలు, వాటి వాటి గుణాలు అలాగే ఉంటాయి. ఎందుకని అంటే ఇది ఈశ్వర సంకల్పం. సృష్టిలో ఈ ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి, దానిలో మార్పులు రావు. మనం చెప్పుకున్నాం ప్రధాన జీవులు అని కొంతమంది ఉన్నారు. ప్రధాన జీవులు అంటే సద్గురువులు, మహాత్ములు.
వాళ్ళ సంకల్పానుగుణంగా మన జీవితం నడుస్తుంది, మన సంకల్పానుగుణంగా వాళ్ళ జీవితం నడవదు. ఇది ప్రధాన జీవుడికి సామాన్య జీవుడికి ఉన్న తేడా. అలాగే ఈశ్వర సంకల్పం వేరు, సామాన్య సంకల్పం వేరు. సమష్టి జీవుడు ఈశ్వరుడు సంకల్పించాడు సృష్టి ఇలా ఉంటుంది అని. అది సృష్టికి ప్రధానమైనది ఆ పంచభూతం. దానిలో ఎటువంటి మార్పు రాదు. మహాసత్తేతి కథిత, మహాచిత్తిరితి స్మృత, మహాశక్తిరితి ఖ్యాత, మహాదృష్టిరితి స్థిత, మహాక్రియేతి గదిత, మహోద్భవ ఇతి స్మృత, మహాస్పంద ఇతి ప్రౌఢ, మహాత్మైకతయోదిత. ఈ మహానియతినే చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఇది జగత్ స్థితి కాలంలో, అంటే జగద్ రక్షణ కాలంలో దీన్ని మహాసత్తా అని పిలుస్తారు. ఎట్లా నిలిచి ఉందండి ఇది ప్రపంచము? సముద్రం అంతా పడిపోకుండా ఎట్లా ఉంది భూమిలో అంటే జగత్ స్థితి కాలంలో, జగద్ రక్షణ కాలంలో దీన్ని మహాసత్తా అని పిలుస్తారు. అంటే దాని యొక్క ఉనికితో ఇది నిలబడి ఉంది. దీనికి స్వయం తానై తాను వచ్చిన ఉనికి లేదు. దాన్ని మహాసత్తా అని పిలుస్తారు. స్ఫురణ కాలంలో దీన్నే మహాచితి అని పిలుస్తారు. స్ఫురించింది, ఆ సృష్టి స్ఫురించింది, అప్పుడు మహాచితి అని దీనికి పేరు. ఆ బ్రహ్మగారి హృదయంలో ఈ సృష్టి స్ఫురించినప్పుడు దానికి మహాచితి అని పేరు. అంటే అది పూర్వ సృష్టిని అనుసరించి మళ్ళీ సృష్టి చేశాడా లేక కొత్త సృష్టి చేశాడా, వీటికి అన్నిటికీ ఆ మహాచితియే కారణం. దాన్ని మహాచితి అని పిలుస్తారు. సామర్థ్య సమయంలో మహాశక్తి అని పేరు. సామర్థ్యం కావాలి, శక్తి కావాలి, బలం కావాలి అంటామే మహాశక్తి, మహారథి. అమ్మవారి పేర్లలో ఉంది కదా లలితా సహస్రనామంలో. మహాశక్తి అనే పేరు కూడా ఉంది. మహా ఆసక్తి, మహాశక్తి. మహా ఆసక్తితోనే మనం జీవించాం, లేకపోతే బతకలేం, ఉండలేం మనం. మహాశక్తి. ఈరోజు తిన్నాము, చాలండి, ఎప్పుడు తింటూనే ఉంటాం, మళ్ళీ రేపు మధ్యాహ్నం మళ్ళీ ఆకలి. మహాశక్తి. దానివల్లే సృష్టి జరుగుతోంది, లేకపోతే లేదు. ఈ మహాశక్తి పోయింది అంటే వ్యవహారం లేదు. ఈ వ్యవహార రూపంలో కూడా ఆమె నడిపిస్తోంది. అలాగే ఏదో మనం ఆ జ్ఞానాన్ని పొందాలి, తెలుసుకోవాలి అనే మహాశక్తిని కూడా కలిగిస్తోంది. లౌకికంగాను పారలౌకికంగాను ఉపయోగపడుతోంది. కాబట్టి ఆ తల్లిని మహాశక్తి, మహాశక్తి అని పిలుస్తారు. ఇక్కడ ఆ నియతి దాన్నే మహాచితి అని పిలుస్తారు, మహాశక్తి అని పిలుస్తారు. వివేకం కలిగినప్పుడు దాన్నే మహాదృష్టి అని పిలుస్తారు. జ్ఞానం కలిగినప్పుడు సామాన్య దృష్టి పోయి అది మహాదృష్టి అయింది. ఆ మహాదృష్టిని కలిగించుకో, పెంచుకో. నిర్మాణ సృష్టి కాలంలో దాన్నే మహాక్రియ అని పిలుస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 రకాలుగా ఉన్నాయి కదా. ఆ 3 ఆమె స్వరూపాలే, పరాశక్తి స్వరూపాలే అంటున్నారు కదా. సృష్టి కాలంలో దాన్ని, ఆ నియతిని మహాక్రియ అని పిలుస్తారు. జన్మకాలంలో దాన్ని మహోద్భవం అని పిలుస్తారు. ఆ పంచతన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ మహోద్భవం. అది ఇప్పుడు ఎవరో మనవడు కలిగాడు, మనవరాలు కలిగింది, ఇది మహోద్భవం కాదు, ఇది జన్మ, ఇది ఉద్భవం అంతే. కానీ సృష్టి ఉందే, అది ఆ సృష్టి ఆది, దాన్ని మహోద్భవం అని పిలుస్తారు. అది మహానియతి. అది ఆ నియతి నియమం అలాగే ఉంటుంది, దానిలో మార్పు రాదు. అర్థక్రియాహేతువైనప్పుడు దాన్నే మహాస్పందము అని పిలుస్తారు. అంటే ఒక పదార్థం, ఆ పదార్థం అట్లా కనిపించటానికి, ఆ పదార్థాన్ని అట్లా చూడటానికి దాన్నే కారణం అంటారు, దాన్నే మహాస్పందము అంటారు. ముక్తి కాలంలో మోక్షం వచ్చింది, అప్పుడు దాన్ని మహాత్మ రూపము అని పిలుస్తారు. ఆ నియతినే మహాత్మ రూపము అని పిలుస్తారు. ఇలా ఇంకా అనేకమైన పేర్లు దీనికి ఉన్నాయి. ఆ పేర్లతో ఈ నియతిని అర్థం చేసుకున్నప్పుడు మన జన్మ అంతా కూడా ఆ నియమం మీదే ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. మరి అయితే ఈ నియమాన్ని, ఈ నియతిని, ఇది ఇలాగే ఉన్నప్పుడు మారినప్పుడు మనం ఏం చేస్తే ప్రయోజనం ఏమిటి అని అనరాదు. దీన్ని మార్చుకునే శక్తి మనం ప్రయత్నం చేస్తే, పురుష ప్రయత్నం చేస్తే దీన్ని మనం మార్చుకోగలము. ఆ ఎఫర్ట్ అనేది చాలా ప్రధానము. ఆ ప్రయత్నం అనేది నువ్వు చేయనప్పుడు ఆ ఫలం అనేది నీకు అందదు. అందువల్ల తీవ్రమైన సాధన చేసి, సాధనలో గురువాక్యము, శాస్త్రవాక్యము, స్వానుభవం అనేది చాలా ప్రధానం కదా. ఆ రకంగా గొప్ప సాధన చేసి, అలాగే పొందాల్సిన వాటిలో సాధ్యం ఉంది. ఏది పొందాల్సిన వాటిలో గొప్పది అంటే ఆ జ్ఞానమే గొప్పది. కాబట్టి దాన్ని పొంది మహాత్ములు ఈ నియతిని పురుష ప్రయత్నంతో
గెలుస్తున్నారు. ఎందువల్ల అంటే నియతి పురుష ప్రయత్నం అనేవి రెండు ఒకటే. ఇవి రెండు వేరే వేరేగా కనిపిస్తున్నాయి. ఇవి రెండు పోయి ఆ ప్రళయం అయిన తర్వాత మహాప్రళయంలో పరమాత్మలో కలిసిపోయి నియతి అలాగే పురుష ప్రయత్నం అనేవి రెండు కూడా ఏకరూపంతో ఉంటాయి. నియమం అనేది నీ పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. దీన్ని మార్చుకోవచ్చు. లేదండి ఇలా అజ్ఞానంలో ఉండటమే నియమం అని అనరాదు. దీన్ని మార్చుకోవచ్చు. మనిషి యొక్క స్వభావం అది అజ్ఞానం అనేది. ఇది ఇలాగే మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇది పోయేది కాదు అని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. అటువంటి భయం నుంచి బయటికి వచ్చి గురువాక్యాన్ని విని శాస్త్రవాక్యాన్ని ఆచరణ చేసి దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. దానికి పురుష ప్రయత్నమే ప్రధానమైన కారణము అని చెప్పడం అక్కడ అభిప్రాయం. ఆ విషయాన్ని ఇంకా విస్తారంగా రేపు మనకి చెప్తారు. దాన్ని మనం రేపు చెప్పుకుందామని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.